మళ్ళీ తర్వాత ఇంకేం ఆఫర్స్ రాలేదా? ఉన్నాయి కానీ అంటే అది సినిమా అనేసరికి నా అంతటి నేనే కొంచెం దూరం అయిపోయాను. సో ఆట సినిమాలో ఏలా ఏలా పాటలు కూడా కనిపించారు, మంచి డ్యాన్స్, మంచి ఫేస్, ఒక క్యారెక్టర్ అట్లా అయిపోయిందని ఇంకా మిగతా అన్ని వదిలేసుకున్నారా? పోనీ అట్లా మీరు వదిలేసుకున్న బెస్ట్ సినిమా అంటే మంచి మీరు వదిలేసుకున్న తర్వాత ఆ సినిమా హిట్ అయింది, ఆ క్యారెక్టర్ నేను చేస్తుంటే బాగుండని అనిపించిందా మళ్ళీ? అసలు అంతదాకా నేను అదేంటో కూడా వినకుండానే దూరం పెట్టేసుకున్నా. సో అసలు మంచి మంచి ఉండిని కొన్ని ఇంట్రెస్టింగ్ ఉండిని అని నాకు తెలుసు, కాకపోతే అవి ఎందుకో మైండ్ సెట్ ఆ టైంలో నాకు. పోనీ క్యారెక్టర్ అంటే ఏదో చూపిస్తారు, సీన్స్ తక్కువ ఉంటే ఏమన్నా అనుకోవచ్చు, కానీ హీరోయిన్ అడగలేదా? కొత్తలో కానీ అప్పటికి నాకు ఆలోచన అస్సలు లేదు. యాక్చువల్లీ కొత్తలో భయపడేదాన్ని. అంటే అదే చెప్పా కదా, ఏమీ తెలియనప్పుడు కాదు, అప్పుడు ఇంకా ఆ విషయంలో కొంచెం భయం ఉండేది. సడన్ గా ఇలా అంటే అప్పుడు ఎలా ఉండేదంటే ఏదన్నా సీన్ ఉంది, ఒక హగ్ చేసుకోవాలంటే అమ్మో ఎట్లా హగ్ చేసుకుంటాం, అట్లా కుదురుతుంది అని ఆ ఏజ్ లో ఆ మైండ్ సెట్ ఉంటుంది కదా, అంతే భయం ఉంటుంది కదా. సో అమ్మో వద్దులే బాబోయ్ మన వల్ల కాదు, అనవసరంగా వెళ్ళి చేస్తామని చెప్పిన తర్వాత మనం చేయలేకపోతే యూనో వాళ్ళకి బ్యాడ్ మనకి బ్యాడ్, ఇబ్బంది పడతారు, వద్దని చెప్పి నేనే